నమస్కారం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రదాతకు ఘన నివాళులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించిన కూటమి నాయకులు. విజయనగరం హెడ్ పోస్ట్ ఆఫీసులో మెరుగైన సేవలు. ఆధార్ అప్డేట్స్ కోసం ప్రత్యేక వేళలు. తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ వినియోగించుకోవాలని అధికారుల సూచన. కుటుంబ సర్వేలకు సహకరించాలని పిలుపునిచ్చిన ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ అప్పలరాజు. పనులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని సూచన. విజయనగరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. చారిత్రక విజయనగరం కోట వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మరియు ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను చేపట్టారు. కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 100 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఉన్నతమైన నినాదంతో రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రతి సామాన్యుడికి కూడు, గూడు, గుడ్డ కల్పించడమే లక్ష్యంగా ఆయన పరిపాలన సాగిందని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయడమే నిజమైన రాజకీయమని నమ్మి ఆచరించిన దార్శనికుడని, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన ముద్దుబిడ్డ అని ఆయన సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో పయనిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజు అయితే మనం ఎన్టీఆర్ గారు స్టాచ్యూకి మనం నివాళులు అర్పించి వారు చేసిన మంచి పనులు మనం గుర్తు చేస్తూ ఉన్నాము. అయితే వారు ఆ రోజు మనకి ఒక పసుపు పార్టీ, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ రోజుల్లో కూడు, గూడు, గుడ్డ అనే నిదానంతో వారు పార్టీ పెట్టడం జరిగింది. వారు చేసిన పనులు ప్రత్యేకంగా సంక్షేమం మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం భారతదేశంలో రాజ్యాంగంలో రచించినప్పుడు కూడా సంక్షేమం మొట్టమొదటిగా చేసి చూపెట్టింది మన నందమూరి తారక రామారావు గారని మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే వారి ఆశయాల ప్రకారం ఈరోజు వారి గుర్తు మేరకు మనం వారు ఎలాగైతే అందరికీ కూడా మంచి గౌరవమైన దుస్తులు ధరించడానికి ఉండాలని మనం చీరల పంపిణీ కార్యక్రమం ఒకటి పెట్టారు. అదేవిధంగా అందరికీ కడుపు నిండా భోజనం ఉండాలనే ఉద్దేశంతో మనం నైట్ షెల్టర్లో కూడా ఈరోజు భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి విజయనగరంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా స్థాపించినప్పుడు కూడా ఒక పట్టుకొమ్మం లాగా ఉండేది కాబట్టి మనకి ఇక్కడ 4-5 స్టాచ్యూలు ఉన్నాయి. అన్నిటి కూడా మనం నివాళులు అర్పిస్తూ వారు చేసిన పనులన్నీ స్మరించుకుంటూ వారు ఇచ్చినటువంటి పసుపు పార్టీ, వారు ఇచ్చినటువంటి జెండా కూడా మనం గుర్తు చేసుకుంటూ విజయనగరంకి ప్రత్యేకంగా మన గురజాడ అప్పారావు గారు కవి ఉన్నారు. గురజాడ అప్పారావుని స్ఫూర్తిగా తీసుకొని వారు 60 ఏళ్ళ వరకు సినీ రంగంలో ఉండి కూడా ప్రజాసేవలో ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా 60 ఏళ్ళకి వారు సమయాన్ని ప్రజల కోసం అంకితం చేసిన మహానాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఈరోజు కూడా మన నాయకులు, మన గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, వారి మనవుడు లోకేష్ గారు అవనివ్వండి, ఇద్దరు కూడా మన పార్టీని వారు పెట్టిన ఆశయాల ప్రకారమే నడుచుకుంటూ ఆ రోజులు సంక్షేమం ఎలా చేశారో ఈరోజు దానికి తగ్గట్టు ఇంకా 100 రెట్లు ఎక్కువ సంక్షేమం మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజుకి అవసరం పడినటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా లోకేష్ గారు ప్రత్యేకంగా కల్పిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఇమేజ్ ద్వారా లోకేష్ గారి కృషి వలన ఒక అద్భుతమైన కంపెనీలు మన ఉత్తరాంధ్రకు వచ్చి ఈరోజు అందరు ప్రజల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించి, అదేవిధంగా రీసెంట్గా మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ అయింది. అదేవిధంగా మనకి టీసీఎస్, కాగ్నిసెంట్, అలాగే ఆర్సిలర్ మిట్టల్, అలాగే గూగుల్ ఇటువంటి అద్భుతమైన కంపెనీలు అన్నీ కూడా వచ్చి మళ్ళీ ఈరోజు
ఎన్టీఆర్ గారిని గుర్తించుకుంటూ వాళ్ళందరూ కూడా డావోస్ పర్యటనలో వెళ్ళారనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ విధంగానే అద్భుతమైన సంక్షేమం అభివృద్ధి పనులు జరుపుకుంటూ ఈ విధంగానే ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు. తెలుగువారికి ఆత్మగౌరవం కోసం, తెలుగువారికి కూడా ఒక ఐడెంటిటీ ఉండాలని, తెలుగువారి జీవన విధానాలు బాగుండాలని చెప్పి నందమూరి తారక రామారావు గారు ఆయన కెరీర్లో పీక్స్లో ఉన్నప్పుడు ప్రజాసేవ కోసం రావడం అనేది జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఒక సినిమా నటుడుగా కానివ్వండి, లేదా ఒక రాజకీయ నాయకుడిగా కానివ్వండి, ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా ఉన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించక ముందు మన రాష్ట్రం యొక్క స్థితిగతులు ఒకటి, ఆయన పార్టీ పెట్టిన తర్వాత మన రాష్ట్రం అభివృద్ధి వైపు పరిగెట్టింది అనే సంగతి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి ఆయన వర్ధంతి రోజు ఇక్కడికి వచ్చి ఆయనకు పూలమాల వేయడం, ఇదంతా కూడా ఆయన స్మరించుకోవడం ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలోని డోలపేటలో చోటు చేసుకున్న తాజా ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలో ఒక మద్యం దుకాణం వద్ద యువకుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం చిలికి గాలివానలా మారి పెద్ద ఘర్షణకు దారితీసింది. మత్తులో ఉన్న యువకులు విచక్షణ కోల్పోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో జరిగిన దాడిలో ప్రకాష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో పడి ఉన్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం సమీపంలోని రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘర్షణకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించే క్రమంలో దర్యాప్తును వేగవంతం చేశారు. బహిరంగ ప్రదేశాలు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విజయనగరం జిల్లాలో సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి స్వర్గీయ కనకల అప్పలనాయుడు ప్రథమ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘురామారావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రేమ సమాజంలోని వృద్ధులకు మరియు అనాథులకు పండ్లు, స్వీట్లు మరియు వస్త్రాలను పంపిణీ చేసి వారికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా రఘురామారావు మాట్లాడుతూ తమ తండ్రి నిరంతరం ప్రజల కోసం ఆలోచించే గొప్ప వ్యక్తి అని, ధర్మమే ఆలంబనగా జీవించిన ఆయన జ్ఞాపకార్థం ఒక సేవా ట్రస్టును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సుమారు ₹1 కోటి కార్పస్ ఫండ్తో ఈ ట్రస్టును నెలకొల్పి దీని ద్వారా నిరంతరాయంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక సేవా మార్గంలో భాగంగా విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి తమ వంతు సహాయంగా ₹10,000 విరాళాన్ని అందజేశారు. ప్రజాసేవలో తమ తండ్రి ఆశయాలను ఈ ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్ రెడ్డి, మధుసూదన్ నాయుడు, గిరికుమార్ తదితర నాయకులు, అభిమానులు పాల్గొని అప్పలనాయుడుకు ఘన నివాళులర్పించారు. మా తండ్రి గారు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కనకల అప్పలనాయుడు గారు ప్రథమ వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రేమ సమాజంలో వృద్ధులకి అలాగే అనాథలకి పండ్లు, స్వీట్లు, వస్త్రాలు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే మా తండ్రి గారు చనిపోయే సంవత్సరం అయింది ఈనాటికి, ఈ రోజుకి. గత 20 సంవత్సరముల కిందట మేము మా అన్నయ్య గారు చనిపోయినప్పుడు ఒక చారిటబుల్ ట్రస్ట్ని, కనకల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ అని దాన్ని ఏర్పాటు చేసి ₹1 కోటి కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేసి మా స్వంత నిధులతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటీవలి మా తండ్రి గారు చనిపోయిన సందర్భంలో ఆ ట్రస్ట్ని కనకల శ్రీనివాస అప్పలనాయుడు ట్రస్ట్గా దాన్ని రిజిస్టర్ చేయించి ₹1 కోటి మా కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు గత 20 సంవత్సరాలుగా కూడా చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ సంవత్సరం నుండి సంవత్సరం పొడుగునా కూడా అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తామని పత్రికా ముఖంగా కూడా ఈ పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మా తండ్రి గారు ఒక గొప్ప మనిషి. ఆయన అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేసి నెంబర్ 1 స్థానంలో గెలిచేవారు. అలాగే 2 సార్లు కూడా గెలిచారు. ఆయన లేని లోటు మాకు చాలా తీరనిది. ఆయనకి అభిమానులు చాలామంది ఉన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా మేము అనేక సేవా కార్యక్రమాలు గతంలో నిర్వర్తించాం. కరోనా టైంలో కూడా మేము చాలా సేవా కార్యక్రమాలు చేశాము. అలాగే ట్రైసైకిళ్ళు పంపిణీ చేశాము, బియ్యం పంపిణీ చేశాము, చీరలు, వస్త్రాలు పంపిణీలు చేశాము. కావున మా తండ్రి గారు, మా అన్నయ్య గారు
చనిపోయిన సందర్భంలో వాళ్ళ పేరుని ఏర్పాటు చేసినటువంటి కనకల శ్రీనివాస అప్పలనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మేము మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విజయనగరం జిల్లా రాజం మున్సిపాలిటీ పరిధిలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక కుటుంబంలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. డోలపేటలోని డొంకుల మిల్లు సమీపంలో నివాసం ఉంటున్న పట్నాల సంతోషి అనే 25 ఏళ్ల మహిళ అనుమానాస్పద మృతి చెందింది. మృతురాలు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఏడాది క్రితం తన భర్త సంతోష్ కుమార్తో కలిసి రాజం వచ్చిన ఆమె పాలకొండ రోడ్డులో నివాసం ఉంటూ టిఫిన్ షాప్ నిర్వహిస్తుంది. పండుగ సమయంలో పిల్లలతో కలిసి సరదాగా గడిపిన సంతోషి ఉన్నట్టుండి విగతజీవిగా పడి ఉండటం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే భార్య మృతి చెందిన విషయాన్ని భర్త గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. భర్త మద్యానికి బానిస కావడంతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై 2 చిన్నారులు తల్లిని కోల్పోయి అనాథలయ్యారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు సంతకవటి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేజిక్కించుకుని రికార్డు సృష్టించిన ఏకైక నాయకుడని గుర్తు చేశారు. నిరుపేదల సంక్షేమం కోసం ₹2కే కిలో బియ్యం వంటి అనేక విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేశారని, ఢిల్లీ స్థాయిలో తెలుగువాడి కీర్తిని చాటి చెప్పిన మహనీయుడని ప్రశంసించారు. తెలుగు ప్రజలు ఎన్టీఆర్ను ఒక ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా తమ గుండెల్లో దైవంగా కొలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కానీ ప్రజలందరూ ఒక దేవుడి కింద భావించారు. ఆయన చేసినటువంటి కృష్ణుడి పాత్ర అవ్వచ్చు కానీ, రాముడి పాత్ర కానీ, ఎటువంటి పాత్ర వేసినా కూడా ఆ పాత్రకే వన్ను తెచ్చే దిశగా ఆయన మనస్ఫూర్తిగా పనిచేయడం మనందరికీ తెలిసినటువంటి విషయం. మరలాగే దివసీమలో ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని సేవ చేసే క్రమంలో ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన అప్పటి ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం ఇంకా బాగా పనిచేయాలి, ఇంకా మరి సరైనటువంటి నాయకత్వం రావాలి, తెలుగువాడి వాయిస్ కేంద్ర ప్రభుత్వం వినిపించేలాగా, అలాగే ఢిల్లీ గడ్డల్లో కూడా తెలుగువాడు ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించి రికార్డు స్థాయిలో 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చి నాయకుల్ని ఎన్నుకొని ఒక కొత్త క్యాండిడేట్ని కొత్త రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించు ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి ఆ నాయకత్వాన్ని బలం చేకూరుస్తూ 9 నెలల కాలంలోనే అధికారం తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్.
గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం పట్టణంలో ప్రజల సౌకర్యార్థం నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఆధార్ కేంద్రాన్ని విస్తృత వేళలో నిర్వహిస్తున్నట్లు హెడ్ పోస్ట్ మాస్టర్ డివి రామశాస్త్రి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం కోసం ఆధార్ కేంద్రాన్ని ఇకపై ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. తద్వారా పౌరులు తమకు వీలున్న సమయంలో ఆధార్ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రజలకు వివిధ రకాల సేవలను అందించడానికి అనేక పథకాలను నిర్వహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా తపాలా కార్యాలయంలో డిపాజిట్ల కోసం ప్రత్యేక కౌంటర్లు, ఏటీఎం సేవలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటికే ఖాతాలు ఉన్నవారు ఏటీఎం కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇన్సూరెన్స్ సేవలను కూడా మిగతా వాటితో పోలిస్తే చాలా తక్కువ ప్రీమియంతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. అలాగే నైట్ పోస్టాఫీస్ సేవలను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పట్టణ ప్రజలందరూ ఈ విస్తృతమైన పోస్టల్ సర్వీసులను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మా పోస్ట్ ఆఫీసులోని ప్రజల సౌకర్యార్థం ముఖ్యంగా ఆధార్ క్యాంప్ అన్నది మేము ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు రన్ చేస్తున్నామండి. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఆధార్లో ఏ విధమైన మార్పులు కావాల్సి ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళకి తక్షణం ఆ సేవలు అందిస్తామండి. ఆ చిరునామా మార్పులైనా సరే, ఫోన్ నెంబరు యాడ్ చేసుకోవాలన్నా, లేకపోతే పేరులో ఏమైనా తప్పులు ఉన్నా దానికి తగిన డాక్యుమెంట్లు మీరు ఒరిజినల్స్తో హాజరైనట్టయితే మీకు వెంటనే ఆ సర్వీస్ని అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మా ఎస్పీ గారి సహకారంతో 8 నుంచి 8 వరకు కూడా ఇద్దరిని ఒక క్లర్క్ని దానికి ఎండార్స్ చేస్తూ నిరంతరాయంగా ఆధార్ సేవలను అందిస్తున్నామండి. అలాగే ఇక్కడ డిపాజిట్ల కోసం కౌంటర్స్ కూడా రన్ అవుతున్నాయి. మా దగ్గర కూడా ఏటీఎం సౌకర్యం అవి ఉన్నాయి. రీసెంట్గా మా ఏటీఎంని కూడా పోస్ట్ ఆఫీస్ ఏటీఎం రెనోవేషన్ చేయడం జరిగింది. ఏ బ్యాంక్ కార్డు అయినా ఏటీఎంలో ఉపయోగించి విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మా పోస్టల్ ఏటీఎం కూడా చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏటీఎంలు కావాలంటే ఇక్కడ డిప్యూటీ పోస్ట్ మాస్టర్ ఉంటారు, ఆయన సంప్రదిస్తే పర్సనలైజ్డ్ ఏటీఎం కార్డ్స్ అని రిక్వెస్ట్ పెడతారు. బెంగళూరు నుంచి వచ్చి మీకు ఆ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇన్సూరెన్స్ సేవలు కూడా మేము అందిస్తున్నాం. ఈ మధ్యనే మేము 2 టార్గెట్లను కూడా ₹1,00,00,000 ప్రీమియంని చేరుకున్నాము 2 మేళాలు నిర్వహించి. అలాగే రేపు ఫిబ్రవరిలో కూడా మేళా ఉంది. మా ఇన్సూరెన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే తక్కువ ఎల్ఐసి వాటితో పోల్చి మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే మాది తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ వస్తుంది. అలాగే సర్వీసులు కూడా ఇప్పుడు బాగా మెరుగుపడి తక్షణం ఎవరికైనా మెచ్యూరిటీలు అయినట్టయితే 1-2 రోజుల్లోనే మేము వాళ్ళని డిపాజిట్ చేసి చెక్కులు అందిస్తున్నాం. అలాగే డెత్ క్లెయిమ్లు కూడా మేము చాలా వేగంగా మా ఎస్పీ గారి సహకారంతో, అలాగే పిఎన్జీ గారి సహకారంతో వేగంగా మేము ఇన్సూరెన్స్ డెత్ క్లెయిమ్లు కూడా మేము సాల్వ్ చేసి వెంటనే వాళ్ళకి డబ్బులు అందించే ఏర్పాటు చేస్తున్నాం చెక్కులు అవిను. ఆ సర్వీసులకు కూడా చాలామంది కస్టమర్లు వచ్చి సంతృప్తిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే నైట్ పోస్ట్ ఆఫీస్ అని ఒకటి కూడా మేము పెట్టాం. ఉదయం మీరు 10 నుంచి 5 వరకు కౌంటర్లకు అటెండ్ అవ్వలేని వాళ్ళు 5 నుంచి రాత్రి 8 వరకు 7:30 వరకు ఇంచుమించు మేము బుకింగ్ చేస్తున్నాం. ఆ రాత్రి పోస్ట్ ఆఫీసులు కూడా చేసిన ఆ రాత్రి మేము ఆర్ఎంఎస్కి పంపించేసి అవి గమ్యస్థానాలకు చేరే ప్రయత్నాలు చేస్తున్నామండి. వివిధ రకాల సేవలను మా పోస్ట్ ఆఫీసుల్లో అందిస్తూ మా ఉన్నతాధికారుల సహకారంతో ఇవన్నీ మేము సాధించగలుగుతున్నాం. కాబట్టి పుర ప్రజలందరూ మా యొక్క ఈ సర్వీసుల్ని సద్వినియోగం చేసుకొని మాతో సహకరించవలసిందిగా కోరుతూ మీరు కూడా ఈ సౌకర్యాలన్నింటినీ వినియోగించుకొని దానికి తగ్గట్టు మీరు మీ యొక్క సేవల్ని పొందుతారని మేము చాలా ఆశిస్తున్నామండి. ఇండస్ట్రియల్ పోస్ట్ ఆఫీస్లో కానీ సమయం పెంచడం జరిగిందండి. ఇప్పుడు ఉన్న సమయం కాకుండా మరొక 1 అవర్ ఎక్స్ట్రాగా బుకింగ్కి ప్రజల సౌకర్యార్థం పెంచడం జరిగింది. అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాం. ఇవి కాక ఇక్కడ ఎక్కడైనా మీకు ఇంకా మీకు దూరం అనిపిస్తే ఆర్ఎంఎస్లో కూడా రైల్వే మెయిల్ సర్వీస్ అని ఆర్ఎంఎస్లో ఉందండి, 3వ ప్లాట్ఫామ్లో. అవి కూడా మీరు ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళినా మీకు బుకింగ్ చేస్తారు. కావాలంటే రాత్రి 8 అయినా 9 అయినా అక్కడ కూడా బుకింగ్ చేస్తారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆదేశాలతో ఆ పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించారు.
ఈ మేరకు ఆదివారం పార్వతీపురం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ఎన్నో సేవలు వినియోగించిన కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి అసురు నివాళులు ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొట్టాపు వెంకటనాయుడు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక ధ్రువతార అని కొనియాడారు. సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీని గద్దెదించి పేదల కోసం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా గృహాలు వంటి పథకాలు తెలుగు ప్రజల గుండెల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్ర ప్రధానికాన్ని ఆదుకోవాలని చెప్పి 100 కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ, ఇంకా 100 కోట్ల ఆస్తులు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ తన సినీ రంగాన్ని త్యాగం చేసి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే మరి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకలించి ప్రపంచం అంతా యావత్తు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినటువంటి మహనీయుడు ఎవరు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని చెప్పి మనం ఒకసారి మళ్ళీ స్మరించుకోక తప్పదు. విజయనగరం పట్టణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కుటుంబ సర్వేలకు ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పట్టణ ప్రజలకు సూచనలు చేశారు. కుటుంబ సర్వేలపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని కమిషనర్ కోరారు. ప్రభుత్వం నుండి లభించే అన్ని రకాల సంక్షేమ సేవలు మరియు పథకాలను పొందడానికి ఈ సర్వే వివరాలు ఎంతో కీలకమని, కాబట్టి ప్రతి కుటుంబం ఈ సర్వేకు సహకరించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పట్టణంలోని ప్రతి పౌరుడు పురమిత్ర అనే మొబైల్ యాప్ను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో చెల్లించాల్సిన ఇంటి పన్నులు, నీటి బిల్లులు వంటి వివరాలను, అలాగే ఏవైనా గ్రీవెన్స్లను ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. అక్రమ నిర్మాణాల విషయాన్ని ప్రస్తావిస్తూ పట్టణంలో ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని యజమానులకు సూచించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్నందున మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులన్నీ తక్షణమే చెల్లించాలని, గడువులోగా పన్నులు చెల్లించని పక్షంలో సేవలను నిలిపివేయడం జరుగుతుందని హెచ్చరించారు. పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. వారు ప్రస్తుతం నిర్వహించున్న ఫ్యామిలీ సర్వే, యునైటెడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి సచివాలయానికి సంబంధించిన అందరు కార్యదర్శులు కూడా మీ ఇంటి వద్దకు వచ్చి మీ యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా ఆ సర్వేలో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి అపోహలకు తావివ్వకుండా, ఎటువంటి అనుమానాలు కలుగు చేసుకోకుండా అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఈ సర్వేలో ఏంటంటే మన తాలూకా అన్ని రకాల సర్వీసెస్ మనకు అందడానికి, అదేవిధంగా మనం ఎవరెవరు ఏ కేటగిరీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ తరపు నుండి మరి అభివృద్ధి సంక్షేమాలు ఇంకా అందజేయవలసి ఉంది, అన్నీ కూడా మనం తెలియజేసుకోవడానికి అన్నింటికి కూడా ఉపయోగపడతాయి. ఈ సర్వే వల్ల ప్రస్తుతం మనం ఏవైతే అమలవుతున్నాయో ఎటువంటి పథకాలు ఆగిపోవడం కానీ, లేకపోతే మంజూరు కాకుండా ఉండడం కానీ, దానికి వీటికి ఏం సంబంధం లేదు. మనం ప్రతి ఒక్కరూ కూడా మన తాలూకా ఏవైతే కార్యదర్శులు అందరూ కూడా యాప్లో నమోదు చేస్తారో వాటన్నింటిని కూడా నిర్భయంగా, ఎటువంటి అనుమానాలకు కానీ భయాందోళన చెందకుండా అందరూ కూడా సర్వేకి సహకరించి మీ వివరాలన్నీ కూడా పొందుపరుచుకోండి. రానున్న రోజుల్లో ప్రతి కుటుంబం కూడా ప్రభుత్వం వారు అందించే సర్వీసులు అవనివ్వండి, అభివృద్ధి అవనివ్వండి, సంక్షేమం అవనివ్వండి, అన్నింటికి కూడా ఆయా వర్గాలన్నీ కూడా ఎలిజిబుల్ అవుతాయి. ప్రతి కూడా ఈ క్యాలిక్యులేషన్ వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కూడా అన్ని విధాలుగా మీరు అందరూ సహకరించిన వారు అవుతారు. కాబట్టి సర్వేకి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి కుటుంబంలో కూడా అందరూ కూడా పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఆ పురమిత్ర యాప్ ద్వారా మన తాలూకా ప్రాబ్లమ్స్, నగరపాలక సంస్థకు సంబంధించి ఏవైనా మనం చెల్లించవలసిన ఆస్తి పన్నులు కానీ, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, అలాగే ప్రతి సర్వీస్కి చెల్లించవలసినవి, అదేవిధంగా ఏవైనా సరే
మన గ్రీవెన్స్ ఏమైనా ఉన్నట్లయితే, మన అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మనం పరిష్కరించుకోవడానికి ఇందులో అప్లోడ్ చేసుకొని ఆ పరిష్కారాలు కూడా పొందవచ్చు. కాబట్టి సెక్రటరీస్ ఇంటికి వస్తారు. ప్రతి సచివాలయంలో మీరు వెళ్ళినా, ఏ సర్వీస్ గురించి వెళ్ళినా కంపల్సరీ మీ మొబైల్లో పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా అందరు కూడా మరి ఒకసారి తెలియజేస్తూ, ఆర్థిక సంవత్సరం కూడా ఆఖరిగా అవుతుంది. మీరు చెల్లించవలసిన, పురపాలక సంఘం చెల్లించవలసిన ఇంటి పన్నులు, ముఖ్యంగా కుళాయి పన్నులు, ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పన్నులు చెల్లించడానికి అందరూ కూడా ఉంటారు, కానీ కుళాయి పన్నుల విషయంలో కొద్ది వెనకడుగు వేస్తారు. అలాగ వదిలేయడం వల్ల ఏంటంటే సంవత్సరానికి కూడా ఆ అమౌంట్స్ చాలా ఎక్కువ మొత్తంలో మన బకాయి ఉండిపోతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇంటి పన్నులతో పాటు కుళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులను కూడా మీరు కంపల్సరీ కూడా బకాయిలు లేకుండా చెల్లించవలసిందిగా కోరుతున్నాం. ఏవైతే హెచ్చు మొత్తంలో కుళాయి పన్నులు బకాయిలు ఉన్నాయో వారన్నింటినీ కూడా, సర్వీసులన్నింటినీ కూడా నిలుపుదల చేయడం జరుగుతుంది. పన్నులు చెల్లిస్తూ ఏవైతే అనధికారికంగా అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసుకుంటూ పట్టణ నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించండి. విజయనగరం జిల్లా ఎస్కోట మండల కేంద్రంలో తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ టూరిజం డైరెక్టర్ మరియు వైఎస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి, ఎంపీపీ సండి సోమేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలు, ముఖ్యంగా పేదల కోసం చేపట్టిన ఆహార భద్రత, పక్కా గృహాల నిర్మాణం మరియు భూ సంస్కరణలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాయని గుర్తు చేశారు. ఎన్టీఆర్ చూపిన ప్రజాసేవ అనే మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో నివాళులర్పించే కార్యక్రమాలు మిన్నంటాయి. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, పాలకొండ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి, అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మొజూరు తేజోవతి మరియు సీనియర్ నాయకులు పల్లా కొండలరావు తదితర కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. ముందుగా పాలకొండలోని శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ కలల కన్నా అభివృద్ధి చెందిన నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో దిగ్విజయంగా సాగాలని వారు అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పాలకొండ ఇన్ఛార్జ్ పడాల భూదేవి మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే నినాదంతో పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ నిరంతరం కృషి చేశారని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలకు పునాది వేసిందని గుర్తు చేశారు. అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మొజూరు తేజోవతి మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం కూటమిలోని ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుడని ప్రశంసించారు. వెండి తెరపైనే కాకుండా రాజకీయాల్లోనూ ప్రజాపక్షపాతిగా ఆయన చెరపలేని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన కన్న కలను నిజం చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడమే మనందరి బాధ్యతని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అమరజీవులుగా నిలిచారు అనుకున్నంటే ఆ స్ఫూర్తి మనందరిలో ఉండాలి. మన పార్టీ ఏదైతే కళ్ళ కన్నాదో, పార్టీ స్థాపించడం జరిగిందో ఆ స్ఫూర్తిలంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు నడవాలని, కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా తీసుకువెళ్ళినటువంటి ప్రభుత్వం మనది ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫలాలు ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క కుటుంబానికి తీసుకువెళ్ళి ముందుకు నడిపించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మనిషిగా, మీ అక్క చెల్లెలుగా, మీ సోదర భావంతో మీతో ఒకరిగా మెలగదందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
విజయనగరం జిల్లా ఎస్కోట పట్టణంలో తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాలు అత్యంత గౌరవప్రదంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోల లలితకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అలాగే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన వేసిన సంక్షేమ పథకాల బాటలోనే నేటి పాలన సాగుతోందని కొనియాడారు. పేద ప్రజల కష్టాలను తీర్చడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు మన ఇరు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీని స్థాపించాలి, తెలుగు వాళ్ళ ఉనికిని ఢిల్లీలో చాటి చెప్పాలని చెప్పి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 82లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ మహనీయుడు ఏ ముహూర్తాలు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈనాటికి మనమంతా అతను భక్తులుగా, పసుపు జెండా కనబడితే మనం విడిచిపెట్టాం. ఎన్ని కష్ట నష్టాలు, ఒడిదొడుకులు, మన కుటుంబాలు భయభ్రాంతలకు గురి చేసినా కూడా మనం అందరం జెండా వదలలేదు. అటువంటి తెలుగుదేశం పార్టీ ముహూర్త బలం అన్న పెట్టిన పార్టీ పసుపు జెండా, పసుపు రంగు, రైతుల, కార్మిక, కర్షక, రైతులతో కూడిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. తెలుగు వాళ్ళ కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మహిళల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రదాతకు ఘన నివాళులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించిన కూటమి నాయకులు. విజయనగరం హెడ్ పోస్ట్ ఆఫీసులో మెరుగైన సేవలు, ఆధార్ అప్డేట్స్ కోసం ప్రత్యేక వేళలు, తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ వినియోగించుకోవాలని అధికారులు సూచన. కుటుంబ సర్వేలకు సహకరించాలని పిలుపునిచ్చిన ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ అప్పలరాజు. పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని సూచన. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.